విజయవాడ నగరపాలక సంస్థ బడ్జెట్ ఆమోదం కోసం నిర్వహించిన కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను 1327 కోట్ల రూపాయల అంచనాలతో బడ్జెట్ను మేయర్ కోనేరు శ్రీధర్ సభలో ప్రవేశపెట్టారు. దీనిపై ప్రతిపక్షానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ పుణ్యశీల బడ్జెట్ రూపకల్పన తప్పుల తడకగా ఉందంటూ లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. ఆమె ప్రసంగిస్తుండగానే టీడీపీ కార్పొరేటర్లు అడ్డుపడి పుణ్యశీలపై వ్యక్తిగత విమర్శలు చేశారు. దీంతో ఇరు పార్టీలకు చెందిన కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ పుణ్యశీలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. దీంతో వివాదం మరింత పెరిగింది. ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కేందుకు మేయర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కౌన్సిల్ హాల్ బయటకు వచ్చి ధర్నాకు దిగారు. ఒకవైపు కౌన్సిల్లో ప్రతిపక్షం లేకుండానే టీడీపీ కార్పొరేటర్లు బడ్జెట్కు మద్దతు పలికి ఆమోదించుకున్నారు. సభలోని సిపిఎం కార్పొరేటర్ సైతం పాలకపక్ష వైఖరిని ఖండించారు.